నీకోసం ఆయన ఎల్లప్పుడూ మంచి విషయాలను సిద్ధపరుస్తున్నాడు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఆ ప్రాసెస్లో దేవుడు నీ కొరకు సిద్ధపరిచే ఆ మంచి పనులు, ఆ మంచి కార్యాలు నీకు అర్థం కాకపోవచ్చేమో, కానీ ఒకరోజు నీకు అర్థమవుతుంది, ఒకరోజు నువ్వు తెలుసుకుంటావు, ఇందు నిమిత్తం ఆ దేవుడు నన్ను ఈ మార్గంలో నడిపించాడు, దీనికోసం ఆ దేవుడు నన్ను ఈ శ్రమల మార్గంలో తీసుకొచ్చాడు, ఆయన చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చడానికి అని ఒకరోజు నువ్వు గ్రహిస్తావు. పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తుంది అంటాడు, మీరు జాగ్రత్తగా రోమిలికి రాసిన పత్రిక 12:2 చదివితే దేవుని చిత్తము ఉత్తమమైంది అన్నాడు కదా. ఉత్తమమైన దేవుని చిత్తం, ఆ ఉత్తమమైన దేవుని చిత్తం తెలుసుకోవాలి అంటే మన మనస్సు మారి రూపాంతరం చెందాలి అన్నాడు. నువ్వు మారుమనసు పొందకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకోలేవు. చాలామంది దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాము అన్న ఆ ప్రశ్న ఎక్కడ అడుగుతారంటే పెళ్లి విషయంలో అడుగుతారు. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో మాత్రమే దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలని, మిగతా విషయాలు ఎక్కడా కూడా దేవుణ్ణి అడిగే ప్రసక్తి లేదు. వారి సొంత నిర్ణయం వాళ్ళే తీసుకుంటారు, వారి ఆలోచన వాళ్ళవే, వారి తిరుగులు వాళ్ళవే. సమస్తం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో అడగపోతే బాగోదేమో, వివాహం దగ్గరికి వచ్చిన తర్వాత అడగపోతే బాగోదేమో అన్నట్టుగా దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్రతి విషయంలో కూడా నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, ఎందుకంటే దేవుని చిత్తము ఉత్తమమైనది. ఆయన నీ పట్ల ఉత్తమమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. గాడ్ ఈస్ గుడ్.